ఆయనకి ఈ మనిషి ఎవరని తెలుసు, ఆడ పిలుపు ఉంటుంది. ఆడ ఈ మనిషి కూర్చున్న వారు ఎవరు కాదు. హల్లెలూయా. ఇంకా ఎలాగనగా ఆమేన్. ఏం పొందితే మీరు అయిపోయింది. మీరు నీళ్ళలో మునిగినారు, మీరు రక్షణ పొందినారు కాబట్టి మీలో ఉన్న ప్రతి దోషం చచ్చిపోయింది, అక్రమం చచ్చిపోయింది. అది మృతి చేశారు, సమాధి చేశారు. మీరు ఇప్పుడు ఎవరు? క్రీస్తు కూడా లేపినవారు. నీళ్ళలో మునిగినప్పుడు క్రీస్తుతో లేపుతున్నారు మీరు. హల్లెలూయా. క్రీస్తుతో లేపుతున్నారు మీరు. మీ మెంటాలిటీ మీ శరీరం మీద కాదు ఇప్పుడు. హల్లెలూయా. ఎవరిది? యేసు ప్రభు. మీరు బంగారం కొంటారు డబ్బులు పెట్టి, అన్ని వస్తువులు కొంటారు డబ్బులు పెట్టి, కానీ యేసు ప్రభు మీతో ఎవరితో కొన్నారు? దేంతో కొన్నారు? రక్తంతో కొన్నారు. మీరు కొనగలుగుతారు? మీ రక్తం ఇచ్చి మీ పిల్లలు కానీ మీ కూతురు కానీ కొనగలుగుతారా? మీరు కొనలేరా? లేదు, సాధ్యం లేదు. ఎందుకంటే మీరు అనుకుంటారేమో, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, దేవుడు తెలియదు. కొన్ని మంది ప్రార్థన అట్లా చేస్తారు. అమ్మా ఏం చేయాలమ్మా, నాకున్న ఒక బిడ్డ చచ్చిపోయింది, దేవుడు లేవు, అది లేవు, ఇది లేవు చెప్తాం లేదా కష్టం వచ్చినప్పుడు. కానీ ఒక మత్తిలో చెప్తున్నాడు దేవుడు. సరే చూడండి, మత్తి 6వ అధ్యాయం